జాబ్ రాకపోతే నన్ను మాట్లాడేది నువ్వే, జాబ్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడకుండా ఉండేది నువ్వే, ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోవచ్చు కదని చెప్పేది నువ్వే, కట్టుకున్న తర్వాత ఇల్లు మీద పడేడ్చేది నువ్వే, పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని చెప్పి నాలా మాట్లాడేది నువ్వే, పెళ్ళి అయిన తర్వాత ఎక్కడ గొడవ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేసేది నువ్వే. ఇదండి మనుషుల యొక్క తత్వం. అక్కడే కూడా ఎవరిని, హన్నా గారిని హింసిస్తుంది, బాధ పెడుతుంది. అప్పుడు హన్నా గారు చాలా కృంగిపోయారండి, చాలా బాధపడ్డారు. ఏడ్చిందంట తల్లి, ఏడ్చి 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 దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? తండ్రి, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను వాళ్ళెవరిని పట్టించుకోవట్లేదు తండ్రి, కానీ నిన్ను నమ్ముకున్న నీ పిల్లలకు అవమానం కలగకుండా నువ్వు చూడు తండ్రి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకుని ఒక కోరిక కోరిందండి. ఏంటో తెలుసా కోరిక? తండ్రి, నీవు నాకు గర్భఫలం ఇవ్వు, ఇస్తే నేనేం చేస్తాను? వాడు పాలు విడిచిన మరుసటి రోజు దగ్గర నుంచి నీ దగ్గరే వదిలేస్తాను, నీ సేవకై వదిలేస్తానని చెప్పిందండి. నిజంగా ఎలాంటి తల్లిలో ఈ భూప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరు లేరండి. Subscribe for more content.